ఎక్కడి నుంచి అవతరించిందయ్యా ఈ తల్లి? ఇన్ని సంపదలు మనకు ఇవ్వడానికి కారణం ఏమిటయ్యా? ఎలా ఇవ్వగలుగుతుందయ్యా అంటే పెద్దలు 3 మార్గాలు చెప్పారండి. ఆ మహాలక్ష్మీదేవి యొక్క విధానం మనకు అందాలి అంటే పెద్దలు మనకు చెప్పినటువంటి మార్గం 3 మార్గాలు. మొట్టమొదటి మార్గం ఏదయ్యా అంటే సముద్ర మథన సమయంలో అనేకములైనటువంటివి వచ్చినాయి. కామధేనువు, కల్పవృక్షము, ఐరావతము, విషము, ఇట్లా అనేకములైనటువంటివి వచ్చినాయి. ఆ అనేకములైనటువంటి వాటిల్లో ఆవిర్భవించినటువంటి అవతారమే లక్ష్మీదేవి అవతారం. ఆ లక్ష్మీదేవి సరాసరి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నది అంటే ఉన్నటువంటి అక్కడే ఉన్నటువంటి అనేకములైనటువంటి దేవతా మూర్తులను చూచింది. దేవతలు అక్కడే ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఉన్నారు అక్కడే. కానీ ఆ తల్లికి ఎవరు నచ్చారో వారి హృదయ స్థానంలో వెళ్ళి కూర్చున్నది. ఎవరు నచ్చారు అంటే సాక్షాత్తు నారాయణుడు ఆమె కంటికి నచ్చాడు. ఆ కారణం చేత ఆవిడ అక్కడికి చేరుకున్నది. మనం ఇప్పుడు ఒక్కటి ఆలోచిద్దాం. లక్ష్మి అంటే మనం ఏమనుకున్నామంటే ధాన్యము లక్ష్మి యొక్క స్వరూపమే, ధనము లక్ష్మి యొక్క స్వరూపమే, నీ ఇల్లు లక్ష్మీ స్వరూపమే, గృహలక్ష్మి అంటున్నాం. నువ్వు ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగము కూడా లక్ష్మీయే, నీకింత ధనాన్ని ఇస్తున్నది కనుక నువ్వు చేసేటువంటి ఉద్యోగం లక్ష్మీదేవి. అంతేకాదు దానివల్ల నీకు వచ్చేటువంటి ఫలితమైనటువంటి రూపాయలు, నోట్లు, ఏదైతే జీతం ఏదైతే ఉన్నదో ఆ జీతం కూడా లక్ష్మీయే. నీవు చేసేటువంటి గానము లక్ష్మీయే, నీవు మాట్లాడేటువంటి మాట లక్ష్మీయే. అన్నీ అమ్మవారి స్వరూపంతో ఉన్నాయి కనుక ఆయా స్వరూపములను మనం ఏమిగా భావించాలి అంటే అమ్మవారుగానే భావించాలి. ఎప్పుడైతే ఆయా స్వరూపములనే అమ్మవారుగా లక్ష్మిగా భావించి అర్చన చేస్తావో నీకు అవన్నీ కూడా నీకు లభించేటువంటి అవకాశం ఉన్నది. నీవు వాటిని ఆధారంగా చేసుకోక వాటిని అన్నిటినీ కేవలం ఏదోగా భావిస్తూ దేవాలయంలో ఉన్నటువంటి లక్ష్మీమూర్తులో లేకపోతే నీవు చేత ప్రతిష్ఠింపబడినటువంటి ఆ విగ్రహ రూపంలో ఉన్నటువంటివో చిత్తరువు రూపంలో ఉన్నటువంటివో నీవు భావన చేస్తే నీకు కలిగే అనుగ్రహం కూడా ఎంతవరకు అంటే అంతవరకే. ఎంత చేసుకున్న వారికి అంత అనేటువంటిది లోకంలో ఒక నానుడి. కనుక నువ్వు ఏం చేసుకుంటున్నావు, ఎంత చేసుకుంటున్నావు అనేటువంటిది కూడా భావన చేయాలి. ఆ భావనను అనుసరించి నువ్వు ఎప్పుడైతే అన్నిటినీ అమ్మవారుగా భావిస్తావో ఆ అమ్మవారే నీ యందు కూడా ఉన్నది కనుక నిన్ను కాపాడుతుంది, నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. తన రూపమైనటువంటి ధాన్యమును గాని, ధనమును గాని, వస్త్రమును గాని, గూడు గాని, నీవు కట్టుకున్న ఇల్లు గాని ఇవన్నీ కూడా ఎంతో వైభవంగా ఉండేటట్లుగా చేస్తుంది. కనుక మన కంటికి కనబడిన ప్రతి వస్తువుని దైవంగా భావించి చూచుట అనబడేది ఏదైతే ఉన్నదో ఆ దైవంగా భావించి చూచేటువంటి దాన్నే ఆ అమ్మవారి స్వరూపము మహాలక్ష్మి అని చెబుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాం? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం. మొత్తము లోకంలో ఉండేటువంటి వారందరూ కూడా ఆమెకు దాస్యం చేస్తున్న వాళ్ళు. కేవలం అమ్మవారు డబ్బే అనే ఆలోచన ఉన్నవారు కూడా ఆ అమ్మవారిని అర్చించాలి అన్నా కూడా భక్తి అనబడేటువంటి లక్ష్మి కావాలి. భక్తి అనబడేటువంటి లక్ష్మి లేకపోతే మనం ఆరాధించే అవకాశం లేదు, అర్చించే అవకాశం లేదు. కనుక ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని, ఆయా వస్తువులను, ఆయా వ్యవస్థలను, వీటిని అన్నిటినీ కూడా మనం
ఏ భావనతో అర్చన చెయ్యాలి అంటే లక్ష్మి అనేటువంటి భావనతోనే అర్చన చెయ్యాలి. ఆ లక్ష్మి అనేటువంటి భావనయే ఇక్కడ మహాలక్ష్మిగా అవతరిస్తున్నది. కనుక ఇవాళ రోజున మనం మహాలక్ష్మిగా అవతరించినట్లయితే ఆ అవతారాన్ని చూసుకుని మనం ఏం పొందాలి? ధనము ఇక్కడే ఉన్నది, ధాన్యం ఇక్కడే ఉన్నది, సంతానము అమ్మవద్దనే ఉన్నది, ధైర్యము అమ్మవద్దనే ఉన్నది. కనుక ఉన్న రూపములు, ఆయా వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మ యొక్క రూపంలోనే ఉన్నాయి అనేటువంటి భావన మనకి ఎప్పుడైతే కలుగుతుందో, కలిగే ఆనందం వేరు, అనుభూతి వేరు. ఆ విధంగా మనం పొందగలుగుతాం. అటువంటి దివ్యత్వాన్ని అమ్మవారు అందిస్తున్నది. కనుకనే వీటినన్నిటినీ కలిపి మనము లక్ష్మి అని పిలిచాం. వ్యాస పద్మాసనస్థ విపుల ఘటితటి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తన భరణమిత శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణ ఖజితై స్నాపిత హేమకుంభై నిత్యం సా మమ పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త.